హైదరాబాద్ తో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్త ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు సీఎం రేవంత్ అగ్నిమాపక సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ అభివృద్ధిపై గత ప్రభుత్వాలు చేసిన పనులను కొనసాగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ పేర్లను ప్రస్తావించారు. గత సీఎంలు తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలను కొనసాగిస్తానని వెల్లడించారు. హైదరాబాద్ నగరం అనేది ఇండియాలో ఉండే 5 మెట్రోపాలిటన్ నగరాలలో ఒక ప్రముఖమైన నగరం. మనం ఈరోజు మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఈరోజు హైదరాబాద్ నగరం రీచ్ అయింది. కార్పొరేట్ కంపెనీస్గా లేకపోతే నిర్మాణ రంగంలో మీరందరూ రాణించడం వల్లనే ఈ హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ సెక్టర్లో వచ్చిన ఈ మొత్తం పెట్టుబడులు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ప్రధానంగా మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ నిర్మాణం కానీ, ఎంఎంటీఎస్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఒకప్పటి వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి మత కలహాల నుంచి శాంతి భద్రతల సమస్యను పరిష్కరించుకుంటూ ఆనాటి ప్రభుత్వాలు ఒక విధానాన్ని నెలకొల్పినాయి. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మన నగరం పోటీ పడుతుంది. 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.